ఈరోజు ఈ వీడియోలో భరద్వాజ మాస్టర్ గారి యొక్క అనుభవం గురించి తెలుసుకుందామండి. మాస్టర్ గారు చెబుతున్నారు, నేను గృహస్థున్నయ్యాక 1975లో మొదటిసారిగా మా అమ్మగారి ఆబ్దీకం చేసుకోబోతూ ఆ రోజు ఎవరైనా మహాత్ములు భోక్తగా రావాలని ఆ మొదటి రాత్రి బాబాని ప్రార్థించాను. ఆ రోజు తెల్లవారుతూనే ఎవరో తలుపు తట్టారు. చూస్తే ఆయన శ్రీరామ భక్తాగ్రేసరుడు రంగన్నబాబు గారు. ఆయనతో కూడా కొందరు సాయి భక్తులు వచ్చారు. నాడు వారే భోక్తలు. ఆ రోజు వారితో కూడా వెళ్ళి వాకాడులో యజ్ఞం చేస్తున్న శ్రీ సమర్థ నారాయణ మహారాజు గారికి కూడా భిక్ష ఇచ్చాను. మా అమ్మ ధన్యురాలు. కారణం శ్రీ సాయి కృప. చూసారా, రాములు వారే ప్రతినిత్యం రంగన్నబాబు గారికి దర్శనమిస్తూ ఉంటారు. అట్లాంటి రంగన్నబాబు గారిని భరద్వాజ మాస్టర్ గారు అభిషేకం చేసుకుంటుంటే వెళ్ళమని చెప్పారు. అంటే రాములు వారికి బాబా గారి భక్తులంటే ఇష్టమనే కదా, లేకపోతే రంగన్నబాబు గారిని భరద్వాజ మాస్టర్ గారి ఇంటికి ఎందుకు పంపిస్తారు? తెలుసుకోవాలి. రాముల వారి భక్తులు తెలుసుకోండి. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జయ. జయ శ్రీరామ్.